పవిత్రమైనటువంటి మహాశివరాత్రి పర్వదినం రోజున ఈ విశిష్టమైనటువంటి ప్రదేశానికి విచ్చేసినటువంటి భక్తులు, ఆధ్యాత్మిక చింతనతో ఉన్నటువంటి ఎవరైతే భక్తి తత్వంలో ఈరోజు ఓలలాడాలి అనే ఉద్దేశంతో ఈ పరమ పవిత్రమైనటువంటి శివరాత్రి రోజున ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తూ హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థ తరఫున, జై భారత్ ఉద్యమం తరఫున పరమ ప్రాచీనమైనటువంటి భారతీయ విలువలు ఏవైతే ఉన్నాయో, అతి ఉత్కృష్టమైనటువంటి శివతత్వం ఏదైతే ఉన్నదో, మన సనాతన ధర్మంలో ఉత్కృష్టమైనటువంటి సారం ఏదైతే ఉన్నదో దానంతటి కళ్ళకు కట్టేలా ఇంత అద్భుతంగా మా ముందు ద్వాదశ జ్యోతి దర్శనం చేయిస్తూ, ముఖ్యంగా అరుణాచలేశ్వరుని యొక్క ప్రత్యేకమైనటువంటి అరుణాచలేశ్వర థీమ్తో ఈరోజు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఇది అత్యంత పారవస్యానికి, అత్యంత సంతోషానికి, సనాతన ధర్మ అభిలాషులకు, అలాగే శాంతి కాముకులకు, ప్రజలకు అందరికీ కూడా మీరు పంచుతున్నటువంటి ఈ సంతోషానికి గాను మీకు మేము కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఈరోజు మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి తత్వము కేవలం ఈ 12 లింగాలు, జ్యోతిర్లింగాలు మాత్రమే కాదు, నా కళ్ళ ముందు మరొక అద్భుతమైనటువంటి దర్శనం కూడా జరుగుతూ ఉన్నది. అభేద దర్శనం జ్ఞానమని ఉపనిషత్తు చెప్పింది. అభేద దర్శనం అనగా ఎటువంటి భేదము మనం చూడకపోవడం. ఎటువంటి భేదము చూడకపోవడం అంటే అర్థం ఏమిటి? ఎటువంటి కులమతాలకి, ఎటువంటి వివక్షకి, అలాగే ఎటువంటి ఆధిక్యత భావనకి, స్త్రీ పురుష వివక్షకి, అదేవిధంగా డబ్బున్న వాళ్ళు లేని వాళ్ళు అనేటువంటి అంతరాలకి ఎటువంటి చోటు లేకుండా ఉండగలిగితే అదే గొప్ప మహత్తరమైన జ్ఞానమని ఉపనిషత్తు మనకు చెప్తా ఉన్నది. కానీ ఈరోజు ఈ మహా ఉత్కృష్టమైనటువంటి సంస్థని మేము చూస్తూ ఉంటే ఇక్కడ ఎందరో బ్రహ్మకుమారులు మనకి బ్రహ్మకుమారిలు దర్శనమిస్తూ ఉన్నారు. ఇందాక వంశీ గారు సోదరులు వారు చెప్పారు, 140 దేశాలలో నాకు తెలిసినంత వరకు 40,000కి పైగా సంపూర్ణంగా సమర్పితులైనటువంటి బ్రహ్మకుమారి సోదరీమణులు, మరొక 10-20 వేల మంది బ్రహ్మకుమారుల దగ్గరికి మనం వెళ్తే అందరూ ఒకటే రకమైనటువంటి తెల్లటి బట్టల్లో శాంతిని పంచుతూ దేవతామూర్తుల్లో మనకు కనిపిస్తారు. కానీ వాళ్ళలో అనేక మంది ప్రభుత్వాల్లో చాలా అత్యున్నతమైనటువంటి పదవులలో బాధ్యతలు నిర్వహించి సెక్రటరీలు గాను, అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో జనరల్ మేనేజర్లు గాను, సిఎండీలు గాను, ఇంకా చాలా గొప్ప పదవుల్లో ఉన్నటువంటి వారు, అదేవిధంగా మనకి వివిధ పదవుల్లో వివిధ అత్యున్నత స్థానాల్లో పనిచేసిన వారు ఈరోజు వీళ్ళలో ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళలో గుమాస్తా ఎవరు, డబ్బున్న వాళ్ళు ఎవరు, మేనేజర్ ఎవరు, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి మనం వీళ్ళని చూసి తెలుసుకోలేము. అందరి ముఖాన ఒకటే చిరునవ్వు, అందరి ముఖాన ఒకటే ముద్ర, అందరి ముఖాన మన సనాతన ధర్మం యొక్క ప్రాచీనమైన విలువలు ఏవైతే ఉన్నాయో, నిర్మోహత్వం కానివ్వండి, కరుణ కానివ్వండి, పరిత్యాగం కానివ్వండి, మన కళ్ళ ముందు సాక్షాత్కరింపజేసే అద్భుతం ఏమైతే ఉన్నదో ఈ అద్భుతం, ఈ జ్యోతిర్లింగాల అద్భుతానికి ఏమాత్రం తీసిపోయేది కాదనేది నా భావన. అదేవిధంగా మిత్రులారా, ఈరోజు 140 దేశాల్లో, 1 కాదు 2 కాదు, ఈరోజు ఇక్కడ మన సోదరి వాషింగ్టన్ డీసీ నుంచి వచ్చి ఉన్నారు. మనకి సజీవ సాక్షాత్కారం ఇదంతా కూడా. 140 దేశాలలో ఒక సంస్థ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నది. ఈరోజు ఇక్కడ మనకి ఏదైతే ఈ అద్భుతాన్ని మీరు దర్శింపజేస్తూ ఉన్నారో ఇది ఇక్కడ కాదండి, 35,000 కేంద్రాలు ఉన్నాయని నేను విన్నాను. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి 35,000 కేంద్రాలలో ఇదే తీరుగా, ఇదే మాదిరిగా ఇటువంటి సాక్షాత్కారాన్ని వీరు చూపిస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయమే ఇక్కడ నేను ఇదే నగరంలో ఉన్నటువంటి ఎల్బీ నగర్లో
ఇదే బ్రహ్మకుమారిలు కేంద్రంలో బ్రహ్మకుమారి సుజాత గారు వారి బృందం భూపతి రెడ్డి గారు వారు నిర్వహించినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంలో ఇటువంటి జ్యోతిర్లింగాల యొక్క సాక్షాత్కారాన్ని నేను చూసి చాలా పులకించి అక్కడ మా జయభారత్ మిత్రులు, మా కథిన్యాసుల బృందం చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలతో మాకు చేతనైనటువంటి విధంగా వారితో కలిసి నడిచే ప్రయత్నం అనేది ఒక సౌభాగ్యాన్ని మేము అందుకున్నాం. ఇక్కడ చూస్తే ఇటువంటిది 35,000 కేంద్రాల్లో జరుగుతుందనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అంతేకాదు 140 దేశాలలో, ఈ దేశాలలో ఎన్నో దేశాలు మరి హిందువులు చాలా తక్కువ మంది ఉంటారు. చాలా ఇస్లామిక్ దేశాలు ఉంటాయి, చాలా క్రైస్తవ దేశాలు ఉంటాయి. ఈ దేశాల్లో హిందువుల జనాభా చాలా తక్కువ ఉంటుంది. కానీ అన్ని చోట్ల కూడా బ్రహ్మకుమారుల సంస్థ ద్వారా మరి ప్రపంచానికి పరిచయం చేయబడుతున్నటువంటి విలువలన్నీ కూడా సనాతన ధర్మం యొక్క ఉత్కృష్టమైన సారమని నేను చెప్పగలుగుతాను. అటువంటి ఉత్కృష్టమైన సారాన్ని మనకు పరిచయం చేస్తున్నటువంటి ఇంత గొప్ప మహత్తరమైన సంస్థని మరి మీరు ఎక్కడైనా వినుంటారు. బ్రహ్మకుమారుల గురించి అపోహలు పరిచయం చేసి చెప్తున్నటువంటి తప్పుడు మాటలు చెప్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇటువంటి దృశ్యాన్ని వేల మంది సభికుల సమక్షంలో, భక్తుల సమక్షంలో ఈ భక్తి పారవస్యాన్ని చూసి ఏమండి ఈ సంస్థ సనాతన ధర్మం యొక్క విలువల గురించి చెప్తూ ఉన్నదా లేకపోతే మరేదైనా చేస్తూ ఉన్నదా అనే విషయాన్ని చెప్పాలనే విషయం చెప్తున్నాను నేను. ఈరోజు ఇటువంటి సంస్థ గురించి ఎవరైతే పొరపాటు మాటలు మాట్లాడుతున్నారో మీరు ఇన్ని రకాలైనటువంటి ఈ కార్యక్రమాన్ని చూశారు, ఇంతమంది బ్రహ్మకుమారుల గురించి చూశారు, వారు ఇందాక సంస్థ కార్యకలాపాలను పరిచయం చేశారు. ఎక్కడైనా అన్యమత ధోరణులు కానీ, ఎక్కడైనా కన్వర్షన్స్ చేయించాలనేటువంటి అభిప్రాయం కానీ, ఈ ధర్మం నుంచి మరో ధర్మానికి తరలించాలనేటువంటి అభిప్రాయం కనిపిస్తున్నదా? లేకుంటే భారతదేశంలోని ప్రాచీనమైన విలువలని మొత్తం విశ్వమంతా చాటాలి, మొత్తం విశ్వం అంతా కూడా శుభాశిస్సులు, శుభకామన, అలాగే సహనము, అలాగే చాలా గొప్ప శాంతి అనేటువంటి విలువలు, ఈ విలువలు ప్రాచీనమైనవి, ఈ విలువలు సనాతన ధర్మంలోనేమో మరెక్కడైనా ఉన్నాయా? మరి ఇంత గొప్ప విలువల్ని ప్రచారం చేస్తున్న సంస్థ మీద ఈరోజు కనీసం 80-90% మంది మహిళలే నడిపిస్తున్నటువంటి ఒక అద్భుతం ఐక్యరాజ్య సమితి వరకు వెళ్ళి ఇన్ని దేశాలలో విజయ పతాక ఎగరవేస్తూ చాలా గొప్ప సందేశాన్ని వ్యాప్తి చేస్తున్నటువంటి, మళ్ళీ అత్యంత వినయశీలంగా ప్రతి సెకండ్ ఈ సెంటర్లో, ఈ కేంద్రంలో నేను అది శాంతి సరోవర్ కానివ్వండి, మరి ఏదైనా బ్రహ్మకుమారిల చిన్న సెంటర్ కానివ్వండి, నేను వెళ్తే అక్కడ గంట సేపు నిలబడినా, అర్ధగంట నిలబడినా, పావు గంట నిలబడినా ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ నేర్చుకోవడానికి మాకు ఏదో ఒకటి లభిస్తూనే ఉంటుంది. అందుచేత మేము కృతజ్ఞులమై ఉన్నాము. ఇటువంటి గొప్ప సంస్థకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న వారి పట్ల ఇక్కడున్న వేల మంది మనమంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. అటువంటి సంస్థకు మేము వెళ్ళాము, మేము చూసాము, ఇక్కడ జరుగుతున్నది సనాతన ధర్మం తప్పితే మరేమీ కాదు. ఇక్కడ సోదరి వచ్చి ఉన్నారు, అదే కాదు వేరే దేశాల నుంచి కూడా సోదరులు వచ్చి ఉన్నారు. మేము గతంలో చూసాము, రామోజీ ఫిల్మ్ సిటీలో కూడా చాలా గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించారు. రష్యా దేశం నుంచి, అలాగే మయన్మార్ దేశం నుంచి, ఇండోనేషియా దేశం నుంచి, జపాన్ దేశం నుంచి, ఇంకా చెప్పాలంటే ఇస్లామిక్ దేశాల నుంచి కూడా అనేకసారి బ్రహ్మకుమారుల బృందాలు ఇక్కడికి రావడాన్ని మేము గత ఏడాది రెండేళ్లుగా ఏదైతే మాకు అద్భుతమైన అవకాశం బ్రహ్మకుమారులతో పనిచేయడానికి వారి యొక్క పెద్ద మనసు వల్ల వచ్చిందో ఆ అవకాశం వల్ల మేము మా కళ్ళతో చూడగలుగుతున్నాం. వీరంతా కూడా మరి వేరే దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు అప్పటిదాకా హిందూ ధర్మంలో కానీ సనాతన సాంప్రదాయాల్లో కానీ లేనివారే. అటువంటి వారు మరి సనాతన ధర్మాన్ని గురించి, సంప్రదాయాల గురించి తెలుసుకుంటూ ప్రతి నిమిషం కూడా ఆ యొక్క సాంప్రదాయాలను అధ్యయనం చేస్తూ దాని యొక్క ఉత్కృష్టసారమైనటువంటి విలువలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుష్ఠిస్తూ ఉన్నారా లేకపోతే వేరే ధోరణిలో వెళ్తూ ఉన్నారా మీరు గమనించాలని చెప్తున్నాను నేను. ఇటువంటిది ఈరోజు ఒక గొప్ప సూర్యుడి దగ్గర గ్రహణం వచ్చినట్టు, లేకపోతే చంద్రుడికి ఒక చిన్న ఏదైనా అడ్డుపడినట్టు, లేకపోతే ఒక ఏనుగుని కొన్ని దోమలు సతాయించడానికి ప్రయత్నం చేసినట్టు ఈరోజు కొంతమంది ఉత్తర భారతదేశంలో, కొంతమంది దక్షిణ భారతదేశంలో ఇటువంటి తప్పుడు మాటలు ఎవరైతే చెప్తా ఉన్నారో వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, వాళ్ళ భాష కానీ, వాళ్ళ విధానం కానీ సనాతన ధర్మం కానే కాదు. సనాతన ధర్మం దూషించమని చెప్పలేదు, సనాతన ధర్మం ద్వేషించమని చెప్పలేదు, సనాతన ధర్మం ప్రేమని చెప్పింది, సనాతన ధర్మం శాంతిని చెప్పింది. ఆ సనాతన ధర్మం ఇక్కడ ఉన్నది, దానికి భిన్నమైనటువంటి ధోరణిలో ప్రచారం చేస్తున్న వాటి పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి సంస్థని మనం అందరం కూడా కాపాడుకోవాలని అనేటువంటి అభిప్రాయంతో ఈ సంస్థ ఏదైతే ఉన్నదో ఈ సంస్థ ప్రపంచ ప్రజల ఆస్తి, హిందువుల ఆస్తి, సనాతన ధర్మ అవలంబుల యొక్క, సనాతన ధర్మ అభిమానుల యొక్క ఆస్తి, భారతదేశం యొక్క ఆస్తి అని నేను చెప్తా ఉన్నాను. ఇంత విలువైన ఆస్తిని మనం ఎవరైనా కనుక తప్పుడు మాటలు మాట్లాడుతుంటే మనం భరిద్దామా, సహిద్దామా? వారికి ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది.
మరి ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నాను నేను. ఈ ప్రాచీనమైనటువంటి సనాతన ధర్మంలో బహుళత్వం అనేటువంటి గొప్ప విశిష్టత ఉన్నది. దీంట్లో అనేక సంప్రదాయాలు, శాఖలు ఉన్నాయి. ఈ సంప్రదాయాలు, శాఖలు ఒకదానికొకటి సంబంధం లేనటువంటి, ఒకదాని నుంచి ఒకటి వైవిధ్యం కలిగినటువంటి పద్ధతుల్ని, విధానాలని, పరిభాషని అనుసరిస్తూ ఉంటాయి. మీరు గమనించండి. మన దగ్గర ద్వైతం ఉన్నది, మన దగ్గర అద్వైతం ఉన్నది, మన దగ్గర విశిష్టాద్వైతం ఉన్నది, మన దగ్గర ద్వైతాద్వైతం ఉన్నది, మన దగ్గర అచలము ఉన్నది, మన దగ్గర అలేఖ సాంప్రదాయం ఉన్నది, మన దగ్గర మహానుభావ సాంప్రదాయం ఉన్నది, మన దగ్గర శ్రీ నారాయణ గురు విధానం ఉన్నది, మన దగ్గర వీరబ్రహ్మేంద్ర స్వామి విధానం ఉన్నది, మన దగ్గర అయ్యవైకుందారి యొక్క విశిష్టమైనటువంటి విధానాలు ఉన్నాయి. ఇట్లా మనం చూస్తే కనుక ఈ విధానాల్లో ఒకదానికొకటిగా పోలిక కనిపించే పద్ధతులు లేవు. అయ్యవైకుందార సాంప్రదాయంలో అద్దాన్ని పూజిస్తారు, మరి ఎక్కడ పూజించరు. అలాగే మరొక చోట జ్యోతిని పూజిస్తారు. శ్రీ నారాయణ గురు ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క విధానం అనుష్ఠింపజేశారు, ఒక ఆలయంలో విగ్రహమే లేకుండా చేశారు. అలేఖ సాంప్రదాయానికి చెందినటువంటి సాధువులు ఉత్తరాంధ్రలోనూ అలాగే ఒరిస్సా ప్రాంతంలో వేల మంది కనిపిస్తారు. ఈ సాధువులు విగ్రహారాధన చేయరు, మనకు తెలిసిన పురాణ హిందూ మతాన్ని అంగీకరించరు. మా అధ్యక్షులు అలేఖ సాంప్రదాయం నుంచి వచ్చారండి, వారి పేరు త్రినాథ్ దాస్ గారు. వారు 45 సంవత్సరాల సన్యాసిగా ఉన్నారు. భిక్షాటన వారి వృత్తి. వారు స్కూల్కి వెళ్ళలేదు, ఒరిస్సా వారి మాతృభాష. వారు స్కూల్కి వెళ్లకుండానే 40 సంవత్సరాలు భిక్షాటన, అది కూడా సంచారమైనటువంటి జీవితం. గోచి పెట్టుకుని భిక్షాటన చేస్తూ ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్లాల్సినటువంటి పరిస్థితుల్లో 40 సంవత్సరాలు అటువంటి కఠినమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి సాంప్రదాయం. వారు పురాణ హిందూ మతాన్ని ఫాలో కారు, యజ్ఞయాగాలు చేస్తారు, వారు హిందువులే. ఆర్య సమాజం వారు పురాణ హిందూ మతాన్ని ఫాలో కారు, వారు హిందువులే. అలాగే మనకు అనేకమైనటువంటి సంప్రదాయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అట్లాంటప్పుడు బ్రహ్మకుమారుల దగ్గరికి వచ్చి ఏమిటండి ఇది వేదంలో ఉందా, ఇది అక్కడ ఉందా, మీరు ఎట్లా ఎందుకున్నారు? ప్రతి సాంప్రదాయానికి కొన్ని విశిష్టతలు ఉంటాయి సోదరా. జిఆర్ స్వామి వారి మన శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో శ్రీరంగంలో మనం చూస్తే కనుక 1000 సంవత్సరాల క్రితం నాటి శ్రీ రామానుజుల వారి యొక్క దేహాన్ని వారు ప్రిజర్వ్ చేసి ఉంచారు. ఆ దేహం ఇప్పటికీ ఉన్నది. మరి హిందూ మతంలో ఎక్కడైనా ఎవరైనా మహాత్ముల యొక్క దేహాన్ని ఆ విధంగా ప్రిజర్వ్ చేశారా? ఎందుకు చేశారు? ఇది ఉన్నదా వేదంలో అని తర్కం తీస్తే అది ఆ సాంప్రదాయం యొక్క విశిష్టత. వారు శంఖచక్రాలని కాల్చి ముద్ర వేస్తారు, దాన్ని సమాశ్రయడం అంటారు, అది వారి విశిష్టత. కర్ణాటక మనం వెళ్తే లింగధారణ చేస్తారు, లింగాన్ని మెడలో వేసుకుంటారు, అది బసవ సాంప్రదాయం, అది వారి విశిష్టత. లింగాన్ని మెడలో ఎందుకు వేసుకున్నామని అడిగితే అది వారి ముద్ర. అదేవిధంగా బ్రహ్మకుమారులకు కూడా వారిదైన ముద్రలు కొన్ని ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి, అంగీకరించాలి. అలా కాకుండా వీటన్నిటిని ఒకటే పోత కింద పోస్తాము, ఒకటే మాకు తెలిసిన విధానమే చెప్తామంటే అది సాధ్యం కాదు. మాకు అవగాహన. మరి ఇన్ని రకాల సంప్రదాయాలు ఉన్నప్పుడు హిందూ మతం ఏమిటి అంటే, హిందూ మతానికి ఒక ప్రవక్త కానీ అందరూ అంగీకరించే పద్ధతులు కానీ ఉండవు. కానీ హిందూ మతంలో అత్యున్నతమైనటువంటి విలువలు ఉన్నాయి. ఈ విలువలు ప్రతి ఒక్క శాఖ, ప్రతి ఒక్క సాంప్రదాయం పాటిస్తుంది, అది ప్రమాణం. అవేమిటంటే నిర్మోహత్వం కావచ్చు, కరుణ కావచ్చు, పరిత్యాగం కావచ్చు, వారు చెప్పిన శాంతి కావచ్చు, వారు చెప్పిన సహనం కావచ్చు, ద్వేషరాహిత్యం, ఎవరిని ద్వేషించకూడదు, అంత సుఖంగా సంతోషంగా ఉండాలి. సర్వేపి సుఖినస్సంతు సర్వే సంతు నిరామయ సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఇటువంటి మాటలు ఇవన్నీ కూడా అందరూ సంతోషం. వారు అదే చెప్పారు ఇందాక. వారు చెప్పిన మాటలు అందరూ సంతోషంగా ఉండాలి, నేను ఒక్కడే కాదు అందరూ హ్యాపీగా ఉండాలి, ప్రతి వ్యక్తికి శాంతి కావాలి. దీన్ని సనాతన ధర్మం అనుకుంటే మరి దేని సనాతన ధర్మం అనమంటారు? ద్వేషరాహిత్యం, మా విద్వేషావహై, ద్వేషం పనికిరాదు, అద్వేష్ట మైత్ర కరుణయేవచ, ఇది సనాతన ధర్మం కాదా? మరి ఇది సనాతన ధర్మం అయినప్పుడు ఇక్కడ ఈ విలువలు ప్రస్ఫుటంగా మాకు కనిపిస్తున్నాయి. కాబట్టి సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఉత్కృష్టమైన విలువల్ని ముందుకు తీసుకెడుతున్నటువంటి బ్రహ్మకుమారుల యొక్క ఉద్యమం ఏదైతే ఉన్నదో, ఈ సంప్రదాయానికి, ఈ ఉద్యమానికి మేము ఎప్పటికి కూడా మేము ఈ సంప్రదాయంతో కలిసే ఉంటాము. ఈ సంప్రదాయంతో పాటు హిందూస్ ఫర్ ప్లూరాలిటీ ఈక్వాలిటీ సంస్థ, మాతో ఉన్నటువంటి అనేక సాంప్రదాయాల నుంచి వచ్చేటువంటి మిత్రులు కూడా మేము ఈ సంస్థకి మేము అనుకూలంగా మేము మాట్లాడుతున్నాం. మేమంతా కలిసి నిలబడి ఉంటాం. బ్రహ్మకుమారుల కేంద్రాలు కన్వర్షన్స్ జరుగుతాయా, వీటిని రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. వీటి మీద జరుగుతున్న దుష్ప్రచారాన్ని మీరు అంగీకరించకండి, తిరస్కరించండి. ఇటువంటి దుష్ప్రచారాన్ని మీ అనుభవాన్ని చెప్పండి, కింద కామెంట్ రాయండి. మేము చూసాం, అది జరగటం లేదు, ఇలా జరుగుతోంది అనే విషయాన్ని, ఇక్కడ ఇటువంటి సాక్షాత్కారం మనం చూసామనే విషయాన్ని మనం ఖచ్చితంగా చెప్పాలని నేను కోరుకుంటూ, ఈరోజు ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ శివరాత్రి రోజున ఇంత అద్భుతమైనటువంటి అనుభవాన్ని మాకందరికీ అందించినటువంటి బ్రహ్మకుమారులకి మరొకసారి మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, హిందూస్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థ తరఫున, జయభారత్ ఉద్యమం తరఫున ప్రతి ఒక్కరికి అభినందనలు, కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను నేను. ఓం శాంతి, జై భారత్.
హర హర మహాదేవ్.